హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 24. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఎప్పుడైతే ధ్రువ్ వైనవి దగ్గరకు వచ్చాడో అప్పుడే సూర్య వైనవి వెనక్కొచ్చి ఏం చేస్తాడా అని చూస్తాడు. వైనవి ధ్రువ్తో మాటలన్నీ విని వైనవి అన్న మాటలకి ధ్రువ్ మాడిపోయిన మొహం, ధ్రువ్ ఎక్స్ప్రెషన్స్ చూసిన సూర్యకి పిచ్చి నవ్వొస్తుంది. ఆ టైంలో వైనవి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. ఏమన్నా వాడికి షాక్ ఇచ్చిందా అని అనుకుంటూ ధ్రువ్ వెళ్ళగానే వచ్చి వైనవి బుగ్గన ముద్దు పెట్టి తన పక్కన కూర్చుంటాడు. టక్కున సూర్య అలా ముద్దు పెట్టగానే ఆల్చిపల్లాంటి తన కళ్ళని ఇంకా పెద్దగా చేసి చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అని కళ్ళు ఎగరేస్తాడు. కళ్ళు చిన్నగా చేసి, ఏంటి మీరు, ఇది మన రూమ్ అనుకున్నారా? ఎక్కడున్నామో చూసుకోరా, ఎవరైనా చూస్తే ఎంత చండాలంగా ఉంటుంది అని మొహం అని పెట్టుకుంటుంది. అంటే ఎవరూ లేకపోతే ఓకేనా, రూమ్లో అయితే ఓకేనా అని చిలిపిగా చూస్తాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని గుర్రుగా చూస్తుంది. మన సంగతి రూమ్లో చూసుకుందాం, కానీ వాడికి పిచ్చి షాక్ ఇచ్చావు. వాడి మొహం చూడాలి, హాహా ఎంత నవ్వొచ్చిందో, సూపర్. ధ్రువ్ అంటే వాడే అని తెలుసు, అయినా తెలీదన్నట్టు బిల్డప్ ఇచ్చి వాడి ముందే వాడిని తిట్టావు. అప్పుడు వాడి ఫేస్ చూడాలి, మామూలుగా మాడిపోలేదు. నీ ధైర్యం చూసి చాలా ముద్దొస్తున్నావు. ఇలాగే ఉండాలి. ఐ లైక్ యువర్ డేర్నెస్ అని వైనవి కళ్ళలోకి చూస్తూ చెప్తాడు. మరి కోపం వచ్చింది, అందుకే అలా ట్రీట్మెంట్ ఇచ్చాను. వాడి చూపులు నాకు కంపరంగా అనిపించాయి. వాడికి ఎంత ధైర్యం, మీ భార్య అని తెలిసినా కూడా నా ముందుకొచ్చి వేషాలు వేస్తున్నాడు. దరిద్రుడు, దున్నపోతు అని తిడుతుంటే, మీ భార్య అని వైనవి అలా అంటుంటే సూర్యకి ఇంకా ఇంకా నచ్చేస్తుంది. ఆ తిట్లు విని, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటాడు సూర్య. పరిస్థితిని బట్టి యాంగిల్స్ బయటకు వస్తాయి అని వైనవి చెప్తుంటే, అబ్బో పద, తొందరగా డిన్నర్ చేసి వెళ్దాం అని ముందుకు వెళ్తాడు. అక్కడ అందరి కళ్ళు వైనవి మీద ఉండటం సూర్యకి నచ్చలేదు. అందుకే తినేసి తొందరగా అక్కడి నుండి వెళ్ళాలి అనుకుని వైనవిని తీసుకుని వెళ్ళి డిన్నర్ చేస్తాడు. ఇక ఫ్రెండ్స్కి బాయ్ చెప్పేసి వైనవిని తీసుకుని స్టార్ట్ అవుతాడు. వైనవి కారులో కూర్చున్న నుండి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. తాను మాట్లాడుతున్నప్పుడు అందంగా కదులుతున్న పెదాల మీదే ఉంది సూర్య చూపంతా. వైనవి అదేం గమనించుకునే సిచ్యువేషన్లో లేదు. తన పాటికి తను మాట్లాడటంలో బిజీ ఉంది. ఎవరూ లేని లోన్లీ ప్లేస్లో కార్ ఆపగానే, ఏంటి సూర్య గారు ఇక్కడ ఆపారు అని సూర్య వైపు అయోమయంగా చూస్తుంటే, చెక్క భజన చేసుకోవటానికి అంటాడు వెటకరంగా. హో, కానీ ఇక్కడెలా చేస్తాం, గుడిలో అయితే చక్కగా చేయొచ్చు, వెళ్ళి చేద్దాం అంటుంది సూర్యకి ఏమాత్రం తగ్గకుండా. వైనవిని ఒక్క ఉదుటున లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని వైనవి ఓ చెయ్యి వైనవి నడుం మీద మరో చేయితో వైనవి బుగ్గని బొట్టన వేలితో నిమురుతూ చూస్తుంటే, ఒక్కసారిగా సూర్య అలా చేసేసరికి బిగుసుకుపోయి తన కళ్ళని ఇంకాస్త పెద్దగా చేసి చూస్తూ ఉంటే, బుద్ధొస్తున్నావు వైన్, ఐ వాంట్ కిస్ వైన్ అని మత్తుగా చెప్తూ వైనవి పెదాలు అందుకుంటాడు. సూర్య ముద్దుకి ఇంకా షాక్ అయ్యి ఎవరైనా చూస్తారేమో అని భయంతో సూర్య నుండి విడిపించుకోవాలని చూస్తుంది. సూర్య వైనవిని ఇంకా దగ్గరికి అదుముకుంటాడు. సూర్య భుజం మీద కొడుతూ గింజుకుంటుంది. కానీ సూర్య బలం ముందు వైనవి బలం ఏం సరిపోతుంది. గింజుకొని గింజుకొని ఇక తన వల్ల కాక సైలెంట్గా ఉండిపోతుంది. సూర్య మాత్రం ముద్దు పెడుతూ తనని జుర్రుకునే బిజీలో ఉంటాడు. పేదాలని దాటి వెళ్తుంటే వైనవి కూడా ఒకలాంటి మాయలోకి వెళ్తుంది. తనకి తెలియకుండానే సూర్య మెడ చుట్టూ చేతులు వేసి తలలో చేతులు పెట్టి సూర్యకి ఇంకా అనుకూలంగా మారుతుంది. తన ప్రమేయం లేకుండానే సూర్యని తను ముద్దు పెడుతుంది. వైనవి నుండి అలాంటిదొకటి ఎక్స్పెక్ట్ చేయని సూర్య ఫుల్ షాక్ అవుతాడు. అలాగే వైనవి తనకి రెస్పాండ్ అవ్వటం, తనకి తానే ఇప్పుడు ముద్దు పెట్టడం సూర్య ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. వైనవి ముద్దు పెడుతుంటే ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తనకి పెట్టడం రాక ఇబ్బంది పడుతుంటే నవ్వొస్తుంది. సూర్య పెదాలు అందంగా విచ్చుకుంటాయి. తన ఇబ్బందిని చూసి తానే మళ్ళీ లీడ్ తీసుకుంటాడు. అలా వాళ్ళ ముద్దు ఎంతసేపు సాగిందో వాళ్ళకి తెలీదు. ఒకరి తర్వాత ఒకరు లీడ్ తీసుకొని వాళ్ళ ప్రపంచంలో విహరిస్తున్నారు. ఎవరికీ దూరం జరగటం ఇష్టం లేదు. ఇద్దరికి ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు పెదాలు వీడుతాయి. ఊపిరి వేగంగా తీసుకుంటూ
ఆయాసపడుతూ ఉంటారు. సూర్యని చూడలేకపోతుంది. తనకి చాలా ఎంబారసింగ్‌గా అనిపించింది. తనే సూర్యని అలా ముద్దు పెట్టటంతో. అందుకే తల కిందికి దించి అలాగే కూర్చుంటుంది. వైనవి వైపు చూస్తాడు సూర్య. మొహం మొత్తం టమాటా రంగులోకొచ్చేస్తుంది. బుగ్గలు కెంపులయ్యాయి. పాపం. తన హార్డ్ కిస్‌కి పెదాలు కొంచెం ఉబ్బుతాయి. కానీ అలా చూస్తే ఇంకా ఇంకా ముద్దొస్తుంది. వైనవి ఏం థింక్ చేస్తుందో అర్థమైన సూర్య గట్టిగా హగ్ చేసుకుని తన గుండెల్లో పొదువుకొని డోంట్ ఫీల్ లైక్ దట్ కూల్ అని వైనవి తల నిమిరి వాటర్ తాగిస్తాడు. వాటర్ తాగి తన సీట్లోకి వెళ్ళి కూర్చొని చుట్టూ చూస్తుంది. ఎవరైనా చూసారా అని భయంతో. ఎవరైనా చూసేలా ఛాన్స్ నేనిస్తానా ఇడియట్ అని వైనవి బుగ్గలు లాగి రిలాక్స్, ఎవ్వరూ లేరిక్కడ అని కార్ స్టార్ట్ చేస్తాడు. వైనవికి మాత్రం ఏదోలా అనిపించి సూర్య వైపు అస్సలు చూడకుండా కూర్చొని అసలు అలా ఎలా చేశాను నేను? ఎలా కిస్ చేస్తాను? నాకు నిజంగా బుద్ధి లేదు. సిగ్గు లేకుండా కిస్ చేశాను. ఇప్పుడు నన్ను సూర్య గారు ఏమనుకుంటారు? అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే నిద్రపోతుంది. ఇంటికి రాగానే కార్ పార్క్ చేసి చూస్తాడు. వైనవి తన భుజం మీద పడుకొని ఫుల్ స్లీప్‌లో ఉంటుంది. లేపాలి అనిపించక మెల్లిగా వైనవినెత్తుకొని రూమ్‌లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. వైనవి మెడలో జ్యువెలరీ గుచ్చుకొని తను డిస్టర్బ్ అవ్వటం చూసిన సూర్య మెడలో ఉన్న డైమండ్ సెట్ తీసి పక్కన పెట్టి తను ఫ్రీగా పడుకునేలా చేసి తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని వైనవి పక్కన పడుకుంటాడు. సూర్య పడుకోగానే వైనవి సూర్యకి దగ్గరగా జరిగి సూర్య మెడ చుట్టూ చేతులు వేసి గుండె మీద తల పెట్టుకొని క్యూట్ టెడ్డీ బేర్ లాగా ముడుచుకొని ముద్దుగా పడుకుంటుంది. వైనవి అలా చేయగానే "హ్మ్, ఇప్పుడు చుట్టుకొని పడుకొని రేపొద్దున లేచి మళ్ళీ గొడవ పెడుతుంది" అని ధ్రువ్ దగ్గర తన ప్రవర్తన గుర్తొచ్చి నవ్వుతూ డెవిల్ అని ముద్దుగా పడుకొని ముడిచిన పేదాల మీద ముద్దు పెట్టి తను కూడా పడుకుంటాడు. నెక్స్ట్ డే ఇద్దరికీ మెలకువ రాలేదు. ఫోన్ రింగ్ అవుతుంటాయి. వైనవికి మెలకువ వచ్చి ఫోన్ తీసుకుని నిద్రలోనే హలో అంటుంది. హాయ్, ఇంకా లేవలేదా? డిస్టర్బ్ చేశానా అంటాడు అర్జున్. ఓయ్, నువ్వు డిస్టర్బ్ చేయటం ఏంటి అచ్చు? అదేం లేదు, కొంచెం పార్టీకి వెళ్ళి లేట్ అయింది, అందుకే పడుకున్నా. నువ్వు కాల్ చేసేసరికి మెలకువ వచ్చింది అంటుంది వైనవి. ఓ, ఓకే, నువ్వు పంపిన రిపోర్ట్స్ గురించి చెప్పాలని కాల్ చేశాను అంటాడు అర్జున్. అవునా అని లేచి కూర్చుని ఏంటి చెప్పు అచ్చు, ఎలా ఉంది కండిషన్? సర్జరీ ఎప్పుడు చేయొచ్చు అని అడుగుతుంది. ఇప్పుడు కండిషన్ బాగుంది, నెక్స్ట్ వీక్ చేద్దాం, మీరు అరేంజ్ చేసుకుంటారా? మీరొస్తే నేను ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తాను అంటాడు అర్జున్. ఓకే, నేను చెప్తాను అని కొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేసి సూర్య వైపు తిరిగేసరికి తన వైపే కోపంగా చూస్తుంటే పొద్దు పొద్దున్నే ఏమైంది ఇంత కోపంగా ఉన్నాడు ఈ బీస్ట్ అనుకొని ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంటే ఫోన్ ఎవరు చేశారు అంటాడు సీరియస్గా. ఇంకెవరు, అజ్జు అని అంటూ నార్మల్గా చెప్తుంది. ఎవరు అని మళ్ళీ రెట్టించి అడుగుతుంటే అదే అజ్జు అని సాగదీస్తూ నిన్న సూర్య ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి అదే అదే అర్జున్ అర్జున్ అంటున్నా. వైనవి నెక్స్ట్ మాట నోట్లో నుండి బయటికి రాదు. వైనవిని తన మీదికి లాగి తన పేదాలతో వైనవి పేదాలని లాక్ చేస్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది. సూర్య నుండి విడిపించుకోవాలని చూస్తున్నా కూడా సూర్య ఆ ఛాన్స్ ఇవ్వకుండా స్ట్రాంగ్ కిస్ ఇచ్చి కింది పెదవిని బైట్ చేసి అప్పుడు దూరం జరిగి నిన్ననే చెప్పాను కదా, ఇంకోసారి పిలిస్తే ఇదే రిపీట్ అవుతుంది. ఎక్కడున్నానో ఎవరున్నారో కూడా చూడను చెప్తున్నా అని వైనవి ముంగురులు సరిచేస్తూ గుడ్ మార్నింగ్, మార్నింగ్ కాఫీ టేస్ట్ అద్దిరింది, రోజు ఇలాంటిదే ఉంటే బాగుంటుంది అని వైనవి బుగ్గలు లాగుతుంటే సూర్య నుండి విడిపించుకొని పేదాలు మంటగా అనిపిస్తుంటే విసవిస వెళ్ళి అద్దంలో చూసుకొని అసలేంటి మీరు, ముద్దు ఎవరైనా ఇలా పెడతారా అని అంటుంటే మరి ఇంకెలా పెట్టాలి, నాకు అంతా తెలీదు, నువ్వు నేర్పించు, నేను నేర్చుకుంటా, అసలే నాకేం తెలీదు అని మొహం క్యూట్గా పెట్టి చెప్తుంటే అవునవును, మీకేం తెలీదు, మీరు చిన్న పిల్లోడు అని కొరకొర చూస్తుంది సూర్య వైపు. అవును, నాకు తెలీదు, నేను ఇన్నోసెంట్ అని అమాయకంగా చెప్తుంటే మీరు ఇన్నోసెంట్ అంటే ఎవ్వరూ నమ్మరు, నిన్న ఇలాగే కిస్ చేశారు, ఇప్పుడు మళ్ళీ కిస్ చేశారు, నావి లిప్స్ అనుకుంటున్నారా లాలీపాప్ అనుకుంటున్నారా, ఎలా అయ్యాయి చూడండి అంటుంది వైనవి. హాహా, అవి నాకు లాలీపాపే అంటాడు నవ్వుతూ. వైనవి పేదాలు బిగబట్టి అని మొహం పెట్టి సూర్య వైపు చూస్తూ ఇంకొకసారి కిస్ చేస్తే అస్సలు ఊరుకొని చెప్తున్నా, మీకు అంతగా పెట్టుకోవాలనుంటే మీ ఏంజల్ దగ్గరికి వెళ్ళి పెట్టుకోండి అంటుంది.
అచ్చా అని వైనవి మెడ చుట్టూ చేతులు వేసి, నిన్న ఏం చెప్పాను నీకు? ఇక నుండి నువ్వే నా ఏంజెల్ అనుకుంటా అని చెప్పాను కదా! ఏమైనా మతిమరుపు గాని వచ్చిందా ఏంటి? అంటాడు. మీరు చేసే పనులకి మతిమరుపు కాదు, పిచ్చెక్కుతుంది. మెంటల్ హాస్పిటల్‌కి వెళ్తాను తొందరలో. నాకు అర్థమైంది అని ఫ్రెష్ అవ్వటానికి టవల్ తీసుకొని వెళ్తుంది. మావయ్య గారిని తీసుకొని వెళ్ళాలి. మీరు అరేంజ్‌మెంట్స్ చెయ్యండి అంటుంది. హ్మ్. నేను చూసుకుంటా. డైరెక్ట్‌గా చాపర్‌లో వెళ్దాం. ఇంతకీ అతనుండేదెక్కడ? పారిస్. ఓహ్! ఓకే. మనం వెళ్ళే వరకు బయట ఎవరికీ తెలియకపోవటమే మంచిది అంటాడు సూర్య. వైనవి కూడా తల ఊపి సూర్య గారు అని స్వీట్‌గా పిలుస్తుంది. ఏంటి అంత స్వీట్‌గా పిలుస్తున్నావు? ఏం కావాలి? ఫ్రెష్ అవ్వటానికి హెల్ప్ మాత్రం అడక్కు. నాకు సిగ్గు బాబోయ్! అంటూ వైనవిని చిలిపిగా చూస్తూ అంటాడు. మీరు చేస్తా అన్నా నేను ఒప్పుకోనులేండి. అది కాదు. అత్తయ్య నార్మల్ అయ్యారు కదా! ఆ విషయం వదినకి చెప్పొచ్చు కదా! తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా! అంటూ సూర్య మొహంలో రంగులు మారటం గమనించి మీ ఇష్టం మీ ఇష్టం అని తుర్రున బాత్రూంలోకి దూరుతుంది. వైనవి భయంతో పరిగెత్తడంతో నవ్వుకొని మిర్రర్లో చూసుకుని ఫేస్ తుడుచుకొని జిమ్ చేయటానికి వెళ్తాడు. మొన్న అందరి ముందు దొరికిపోయాడు కదా! అందుకే. వైనవి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తుంది. పూజ చేసి వందన గారి కోసం ఫిజియోథెరపీ వాళ్ళొస్తే వాళ్ళని తీసుకుని వందన గారి రూమ్‌లోకి తీసుకొని వెళ్తుంది. వాళ్ళు ఫిజియోథెరపీ చేస్తుంటే అక్కడే కూర్చుని చూస్తుంది. మళ్ళీ ఎవరిని నమ్మటం కరెక్ట్ కాదు అని వైనవి ఒపీనియన్. తను చేస్తుంటే పాపం చాలా పెయిన్‌గా ఉన్నా ఓర్చుకుంటుంది. నొప్పిగా ఉందా అత్తయ్య? అని పక్కన కూర్చుని చేయటం ఆవిడకి చెమటలు పడుతుంటే తుడుస్తూ అడుగుతుంది. కూతురులాగా సేవలు చేస్తున్న కోడల్ని చూసి కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి. మాకింత బాధనిచ్చినా కూడా నిన్ను మా కోడలిగా పంపించి మేలు చేశాడా దేవుడు అనుకొని, ఏం లేదు తల్లి, కొంచెం అలవాటైతే అదేముండదు. నువ్వే అన్నావుగా మీ మావయ్యని నేను చూసుకోవాలంటే తొందరగా కోలుకోవాలని. మరి మీ మావయ్య కోసం ఈ మాత్రం భరించలేనా అంటుంది. చిన్న స్మైల్ ఇచ్చి, మీది లవ్ మ్యారేజ్ అంట కదా అత్తయ్య, మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలి. కానీ ఇప్పుడు కాదు, మామయ్య గారు కూడా వచ్చాక. మీ ఇద్దరు చెప్తుంటే అప్పుడు విని తెలుసుకుంటా అని చెప్తుంది. ఆరు తపస్వి వాళ్ళొచ్చి, ఏంటి వదినా, అప్పుడే మాకన్నా ముందే మా మమ్మీ దగ్గరకు వచ్చేసావా అని అడుగుతుంటే, మరి రావాలి కదా, మా అత్తయ్యని చూసుకోవాలి కదా. అమ్మా, మీరు ఆడపడుచులు, మీరెప్పటికైనా వేరే ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు మా అత్తయ్యని నేనే చూసుకోవాలి కదా. మేమిద్దరమే కదా ఉండేది అని వైనవి అంటుంటే, హా వదినా, మమ్మల్ని సపరేట్ చేస్తున్నావా? నేనెక్కడికి వెళ్ళను, మీతోనే ఉంటాను అంటుంది అలకగా. ఆరు బుగ్గలు లాగి, ఇలాగే అంటావమ్మా, రేపు రావాల్సిన వాడొచ్చాక అప్పుడు కూడా ఇదే మాట చెప్పు, అప్పుడు చూద్దాం అంటుంది. రావాల్సిన వాడు ఆల్రెడీ వచ్చాడు వదినా అని చిన్నగా అంటుంటే తపస్వికి తొడపాశం పెట్టి గమ్మనుండు అని కోపంగా చూస్తుంది. అబ్బా రాక్షసి, ఎంత గట్టిగా గిల్లావే, నీ పని కాలేజ్లోకి వెళ్ళాక అప్పుడు చెప్తాను అంటూ చూస్తుంది. ఆరు వైనవి వాళ్ళు అలా సరదాగా ఉండటంతో సుప్రియ గుర్తొస్తుంది. బాధ కోపం అన్నీ వస్తుంటే కన్నీళ్ళు కూడా వస్తాయి. వైనవి ఆ కన్నీళ్ళు చూసి ఏమైంది అత్తయ్య అని అడిగితే, ఏం లేదు తల్లి అంటున్నా, సుప్రియ వదిన గుర్తొచ్చిందా మీకు అని అడుగుతుంది. ఎంతైనా కూతురు కదా తల్లి, గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది? మీ మామయ్యకి అదంటే పంచప్రాణాలు. కానీ ఇలా చేస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇష్టం ఉంటే కనీసం ముందు చెప్పాలి కదా. ఒప్పుకోకపోతే ఒప్పుకునేలా చేయాలి. కానీ అలా చేయకుండా తప్పు చేసి ఇప్పుడు ఇంతమంది సఫర్ అయ్యేలా చేసింది. ఇంతమంది బాధపడ్డారు. మేము 4 ఏళ్ళు మిస్ అయ్యాం. ఇప్పుడు కాలం వెనక్కి తీసుకుని రాగలమా అని అంటుంది. వైనవికి ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. సూర్య రావటంతో అందరూ ఇక ఆ విషయం గురించి ఏం మాట్లాడరు. గుడ్ మార్నింగ్ మామ్ అంటాడు. గుడ్ మార్నింగ్ నాన్న అని నవ్వుతూ కొడుకుకి విష్ చేస్తుంది. డాడీకి సర్జరీ కోసం అన్నీ రెడీ చేస్తున్నా మామ్. తొందరలో మళ్ళీ నార్మల్ అయ్యి మన ముందుకొస్తాడు. నువ్వు డాడీ గురించి టెన్షన్ పడకు అని చెప్తాడు సూర్య. నువ్వుండగా నేను టెన్షన్ పడను అని కొడుక్కి చెప్తుంది. అత్తయ్యతో అయితే ఎంత కూల్గా మాట్లాడతారు. అందరితో అలా ఉండొచ్చు కదా. అందరినీ భయపెట్టేస్తాడు, ముఖ్యంగా నన్ను అని వందన గారికి చెప్తుంటే కోపంగా చూస్తాడు. అత్తయ్య, మీ అబ్బాయికి పేరు పెట్టాక పుట్టాడా, పుట్టిన తర్వాత ఆయన్ని చూసి పేరు పెట్టారా? కరెక్ట్గా సూట్ అయ్యేలా పెట్టారు. పేరుకి తగ్గట్టు ఎప్పుడు మండిపోతూ ఉంటాడు అని వైనవి అంటుంటే వందన గారు నవ్వేస్తారు.
మీకు తెలీదత్తయ్య, మీ అబ్బాయికి చాలా కోపం ఎక్కువ. ముక్కు మీదే ఉంటుంది. ఎప్పుడు కోపం అంటుంటే, వందన గారు పెద్దగా నవ్వుతూ, తెలుసురా, కొంచెం కోపం ఎక్కువేలే వాడికి. కానీ ప్రేమ కూడా ఎక్కువే ఉంటుంది. హ్మ్. కోపమేమో నా మీద, ప్రేమేమో ఆ ఏంజెల్ మీద అని నోట్లో నోట్లో గొనుక్కొని, మీరు మాట్లాడుకుంటూ ఉండండత్తయ్య. నేను వెళ్ళి సుచిత్ర అత్తయ్యకి హెల్ప్ చేస్తాను. టిఫిన్ చేస్తూ ఉంటారు అని కిందికి వెళ్తుంది. వైనవి లాంటి అమ్మాయి కోడలుగా రావటం చాలా అదృష్టం నాన్న. థ్యాంక్స్. మాకు మంచి కోడల్నిచ్చినందుకు. తననేమైనా అంటే అస్సలు ఊరుకోను చెప్తున్నా. నీ కోపం ఏదైనా ఉంటే నీ వరకే కంట్రోల్ చేసుకో. కానీ ఆ కోపం తన మీద చూపించొద్దు అని కొడుకుకి చెప్తుంది. అదేం లేదు మామ్, అదేదో సరదాగా అంది. మీరేంటి కాలేజ్‌కి వెళ్ళరా? అంటుంటే, వెళ్తున్నామన్నయ్య, రెడీ అయ్యాం. టిఫిన్ చేసి వెళ్తాం. మమ్మీతో కొద్దిసేపు మాట్లాడదామనొచ్చాం అంటారు. హ్మ్. సరే అని వందన గారిని ఫ్రెష్ చేయించమని కేర్ టేకర్‌కి చెప్పి చెల్లెళ్ళని కిందికి తీసుకొని వెళ్తాడు. రోజులాగే టిఫిన్ చేసి ఎవరి వర్క్స్‌కి వాళ్ళు వెళ్తారు. తేజ్, వైనవి, సూర్య ఆఫీస్‌కి వెళ్తారు. ఆరు, తపస్వి కాలేజ్‌కి వెళ్తారు. కాలేజ్ గేట్ దగ్గర ఆరు రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు విక్రమ్. అప్పుడే విరబూసిన గులాబీ పువ్వులాగా పింక్ కలర్ ఫ్రాక్ వేసుకొని కార్ దిగుతూ దర్శనమిస్తుంది ఆరు. గుండె మీద చేయి వేసుకుని కిల్ చేస్తున్న బాబీ డాల్ అని ఆరు వైపు చూస్తుంటే ఆరు మాత్రం ఏం చూడకుండా ముందుకు వెళ్తుంది. ఒసేయ్, నీ హీరో నిన్ను చూసి ఈరోజు ఫ్రీజ్ అయ్యాడు. ఓ చూపు చూడొచ్చు కదే, పాపం బావా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని తపస్వి అంటుంటే, ఎవరే బావా, మూసుకొని పద అంటుంది. నిన్ను చేసుకుంటే నాకు బావే అవుతాడు కదా, ఉండు, నువ్వెలాగో మాట్లాడవు చూడవు, పోనీ నేనెళ్ళి మాట్లాడతా అని విక్రమ్ దగ్గరికి వెళ్తుంది. తపస్వి, ఆగవే అని అరుస్తున్నా తన ముందుకు వెళ్ళి హాయ్ బావా అని షేక్ హ్యాండ్ ఇస్తుంది. విక్రమ్ తన పక్కనున్న ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు అలా బావా అనేసరికి. ఏంటి బావా, మా అక్కని పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు బావవే అవుతావు, అందుకే ఇప్పటి నుండి పిలుస్తున్నా అని తపస్వి అంటుంటే అందంగా నవ్వేస్తాడు. వావ్, మీ స్మైల్ చాలా బాగుంది బావా, మీ స్మైల్కి నేను ఫ్లాట్ అయిపోయాను. ఆ పిచ్చి తింగర్ది ఎలాగో మీ వైపు చూడదు, హాయిగా నన్ను ట్రై చేసుకో బావా, నువ్వు నాకు ఓకే. ఈ కాలేజ్ మొత్తం మీద అందగాడు హ్యాండ్సమ్ గాయ్ నువ్వు, కనీసం అది దేకటం లేదు. నీ వాల్యూ తనకు అర్థం కావటం లేదు. నా గురించి ఆలోచించొచ్చు కదా బావా అని సిగ్గుపడుతుంటే, లేదు, ఈ జన్మకి తనకే ఫిక్స్ అయ్యాను. మళ్ళీ జన్మలో ఇంతే అందంగా పుట్టి తన ముందు కనిపించు, అప్పుడు నిన్ను చేసుకుంటా, సరేనా అంటాడు విక్రమ్. హ్మ్. ఏం చేస్తాం, ఈ జన్మకి సైడ్ అయిపోతాలే. నా కోసం కూడా ఎవడో గొట్టంకాడు పుట్టే ఉంటాడు. సరేలే, ఆ తింగరి నా కోసం అక్కడ వెయిట్ చేస్తుంది. మీతో మాట్లాడుతున్నా అని నన్నెలా చూస్తుందో చూడండి. నేను వెళ్తాను అంటుంటే, ఓయ్ మరదల్, ఆగు అని క్యాంటీన్ నుండి చాక్లెట్ తెప్పించి, ఇది మీ అక్కకి, ఇది నీకు అని ఆరుకి పెద్ద డైరీ మిల్క్, కొంచెం చిన్నది తపస్వి కోసం ఇస్తాడు. హ్మ్. చాక్లెట్ దగ్గర కూడా మీ దేవరి కోసం పార్షియాలిటీ చూపిస్తున్నారా బావా? సరేలే, బాయ్, ఈవినింగ్ కలుద్దాం అని ఆరు దగ్గరకొచ్చి, ఇదిగో నీ హీరో ఇచ్చాడు అనిస్తుంటే, నాకేం వద్దు, అతనికే ఇచ్చేయి అంటుంది ఆరు. ఓ, నీకొద్దా, అయితే నేనే తినేస్తా అని తపస్వి తినబోతుంటే, ఏం అవసరం లేదు అని కోపంగా లాక్కొని తన బ్యాగ్లో వేసుకుంటుంది. అదంతా చూసిన విక్రమ్ నవ్వుకొని క్లాస్కి వెళ్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే సూర్య దగ్గరికి ఫైల్ కోసం అని వెళ్తున్న వైనవికి అక్కడ స్టాఫ్ మాటలు విని పిచ్చి కోపం వస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని సీరియస్గా వాళ్ళ వైపు చూస్తుంటే వైనవిని చూసిన వాళ్ళు సైలెంట్గా తల కిందికి వేస్తారు. గెటప్ అంటుంది. సారీ మేడం అంటుంటే ఐ సెడ్ గెటప్ అని అరుస్తుంది. భయంతో లేచి నిలబడతారు. అందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు ఇందాక అని గట్టిగా అడుగుతుంది. వాళ్ళు వైనవి అరుపుకి భయంతో వణుకుతూ ఉంటే, మిమ్మల్నే, ఏం మాట్లాడుకున్నారు హా, మా కంపెనీకొచ్చి మా మీదే సెటైజ్ వేస్తున్నారా? ఇదేనా మీ సంస్కారం? మీరు పని చేయటానికి వచ్చారా, లేదంటే ఇలాంటి ఉప్పర్ మీటింగ్ పెట్టడానికి వచ్చారా? ఇలాంటివి మాట్లాడుకోవాలి అనుకుంటే ఇంటికి వెళ్ళి అమ్మలక్కల ముచ్చట్లు చాలా ఉంటాయి, వెళ్ళి పెట్టుకోండి. ఈ కంపెనీ సీఈఓనే కామెంట్ చేసే అంతటి వాళ్ళ మీరు? ఇంకొకసారి సూర్య గారి గురించి తప్పుగా మాట్లాడుకున్నట్టు నాకు తెలియాలి. ఐ కాంట్ బేర్ ఇట్ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. భయంతో స్టాఫ్ అందరూ బుద్ధిగా వర్క్ చేస్తూ కూర్చుంటారు. ఏంటి మేడం గారు, ఫుల్ ఫైర్ మీద ఉన్నారు?
అని తన క్యాబిన్‌కొచ్చిన వైనవికి వాటర్ ఇస్తూ అడుగుతాడు సూర్య. అంతా మీ వల్లే అంటూ కోపంగా చూసి వాటర్ తాగి చెప్తుంది వైనవి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. వాళ్ళ మేనకోడలి బర్త్‌డే విష్ చేయండి అని. పేరు యోగదాశ్రీ. అలాగే సరిత గారు కామెంట్ చేశారు. వాళ్ళ బాబు బర్త్‌డేకి విష్ చేయండి అని. పేరు తనువర్ధన్. సో మీరందరూ ఈ ఇద్దరు పిల్లలకి తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. యోగదాశ్రీ, హ్యాపీ బర్త్‌డే తల్లి. నువ్విలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తనువర్ధన్, హ్యాపీ బర్త్‌డే నాన్న. నువ్విలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు నీకెల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.